బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ర్యాంపేజ్ మొదలైంది. వరల్డ్ వైడ్ గ్రాండ్ ప్రీమియర్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా. మరి ఈ సంక్రాంతికి సోలోగా థియేటర్స్ లోకి వచ్చిన ప్రభాస్ సినిమా 100 కోట్ల ఓపెనింగ్ సాధిస్తుందా? టాలీవుడ్ కి రాజాసాబ్ తో సంక్రాంతి జోష్ ముందుగా వచ్చేసింది. ఈ గురువారం గ్రాండ్ ప్రీమియర్స్ తో బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చిన ప్రభాస్ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోస్ బుకింగ్స్ లో రాజాసాబ్ 8,99 లక్షలకు పైగా కలెక్ట్ చేసింది. రిలీజ్ కి ముందే ఓవర్సీస్ లో $1 మిలియన్ పైగా కలెక్ట్ చేసి హ్యాట్రిక్ రికార్డు క్రియేట్ చేశారు ప్రభాస్. ఇదే వైబ్ కంటిన్యూ అయితే మొదటి రోజు 3 మిలియన్ మార్క్ అందుకోవడం పక్కా. దీంతో ఓవర్సీస్ లోనే కాదు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా రెబల్ స్టార్ ర్యాంపేజ్ మొదలైందని, రాజాసాబ్ డే 100 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు జనాలు. ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీమియర్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది రాజాసాబ్ సినిమా. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మారుతి డైరెక్ట్ చేసిన రాజాసాబ్ లో హారర్, కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయని ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. దీంతో 15 ఏళ్ల తర్వాత ప్రభాస్ చేసిన ఈ ఎంటర్టైనర్ మూవీపై ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు జనాలు. ప్రీమియర్ షో టికెట్ ప్రైస్ ₹1000 ఉన్న హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇది ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ కి నిదర్శనం అంటున్నారు జనాలు. ది రాజాసాబ్ సినిమా రిలీజ్ సిచ్యువేషన్ చూస్తుంటే ప్రభాస్ సినిమా మొదటి రోజు 100 కోట్లు సాధించే ఫీట్ కనబడుతోంది. ప్రభాస్ సినిమాకి పోటీగా విడుదల కావాల్సిన విజయ్ జననాయగన్ సినిమా కొన్ని కారణాలతో పోస్ట్ పోన్ అయింది. అంతేకాదు శివకార్తికేయన్ పరాశక్తి సినిమా తెలుగు వెర్షన్ కూడా ఈ శనివారం విడుదల కావడం లేదు. పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కిన జననాయకుడు, పరాశక్తి పోటీలో లేకపోవడంతో ఓవర్సీస్ తో పాటు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ థియేటర్స్ లో రాజాసాబ్ సందడి చేయనున్నారు. దీంతో ప్రభాస్ సినిమాకి తిరుగులేదని రికార్డ్స్ అన్ని రాజాసాబ్ పేరు మీదే అంటున్నారు అభిమానులు.